ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ దినం మీద మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, ఇప్పుడు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన చేసినప్పుడు సమాధానం రానప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థమనో, లేకపోతే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వినలేదనో అనేక మంది వాదిస్తూ ఉంటారు. కానీ మనం దాన్ని ఇంకొక యాంగిల్లో మనం ఆలోచించగలగాలి. అదేమిటంటే, బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, కీడులో కూడా మేలును వెతకమని మనకు బైబిల్ సెలవిస్తుంది. మనం దాని గురించి ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు నాకు సమాధానం ఇవ్వలేదంటే, దానికంటే గొప్పది ఏదన్నా దేవుడు నా కొరకు ఎత్తిపెట్టి ఉంచాడేమో అని ఒక చిన్న ఆలోచన కానీ మనం కలిగి ఉన్నట్లయితే, మన జీవితంలో నెగిటివ్ వైబ్స్ అనేటివి పోయి పాజిటివ్ లైఫ్ అనేది మన జీవితంలోకి వస్తుంది. అప్పుడు మనం చిన్న పని చేసినా మనం సక్సీడ్ అవ్వగలం. కానీ ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే, ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు నా ప్రార్థన వినలేదు, ఎందుకు వినలేదు, నేను తప్పు చేశానా, లేకపోతే దేవుడు నాకు ఇవ్వడం దేవుడికి ఇష్టం లేదా అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడి చిత్తం ఏదో ఉంది కాబట్టే ఇది జరగలేదని మాత్రం మనం అనుకోగలిగినట్లయితే, దేవుడు ఖచ్చితంగా ఆనందించి మనకు కావాల్సిన బహుమతిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి అనుసరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.